'గేమ్ చేంజర్' సినిమా ఒక అరుదైన రికార్డ్‌నైతే సాధించిందనమాట. అదేంటయ్యా అంటే రిలీజ్ అయిన ఫస్ట్ వీక్‌లో కాకినాడ సిటీలో 1,00,00,000 షేర్‌ని కలెక్ట్ చేసిన సినిమాగా మన 'గేమ్ చేంజర్' సినిమా అయితే రికార్డులకైతే ఎక్కింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఇది చాలా చాలా పెద్ద హిట్ సినిమాలకే సాధ్యం కాని ఫీట్ అనమాట. అలాంటిది ఎంతటి నెగటివిటీలో ఎలాంటి మిక్స్డ్ రివ్యూస్‌తో మన 'గేమ్ చేంజర్' సినిమా అయితే ఈ ఫీట్‌నైతే సాధించింది. కాకినాడ సిటీ మరొకసారి 'రామ్ చరణ్' అడ్డా అని మరొకసారి అయితే నిరూపించింది. నిజంగా అక్కడ 1,00,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాల్లో మన 'రామ్ చరణ్' గారు అలాగే 'మహేష్ బాబు' గారైతే చెరొక 3 సినిమాలతో అయితే సమానంగా అయితే ఉన్నారనమాట. నిజంగా కాకినాడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్‌కి ముందు బాలకృష్ణ గారు అన్‌స్టాపబుల్ షోకైతే మన 'రామ్ చరణ్' గారు అయితే వెళ్ళాడు కదా! సినిమా రిలీజ్‌కి ముందు 7వ తారీఖు అనుకుంటా. ఆ రోజైతే ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ అయితే మన 'రామ్ చరణ్' గారిది ఈ రోజైతే రిలీజ్ అయింది. దాంట్లో మన 'రామ్ చరణ్' గారి ఒక గుండెకి అంటే మన లైఫ్‌లో ప్రతి చోట అంటే ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట అయితే చెప్పాడు. అదేంటయ్యా అంటే కాలమే సమాధానం చెప్తుంది. ప్రతి వారం మనదే అవదు. ప్రతి నెల మనదైతే అవదో మనకంటూ ఒక రోజు అయితే వస్తుంది. అసలు నిజంగా 'రామ్ చరణ్' గారి నోటి వెంట ఈ మాట వినగానే నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎందుకయ్యా అంటే 'రామ్ చరణ్' గారి కెరియర్ స్టార్టింగ్ నుండి కూడా ఆయన మీద విపరీతమైన నెగిటివిటీని అయితే చాలా మంది గుంపులు గుంపులుగా కట్టుకుని మరి ఆయన మీద అయితే విషం కక్కుతూనే ఉన్నారు. ఈ రోజు రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' సినిమా వరకు కూడా ఇదైతే కంటిన్యూ అవుతానే ఉంది. ఆ విషం కక్కే వాళ్ళని ప్రతిసారి మన 'రామ్ చరణ్' గారు అయితే మామూలుగా కొట్టలేదన్నమాట. అది కొద్దిగా టైం గ్యాప్ అంతే. ఖచ్చితంగా టైమింగ్‌తో 'గేమ్ చేంజర్' సినిమాకి ఇప్పుడు నెగెటివ్ రివ్యూస్ అయితే రావచ్చు. కానీ 'రామ్ చరణ్' గారు తనదైన రోజున ఒక్కొక్కడిని మామూలుగా ఉండదనమాట. నెగెటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రపోని రాత్రులైతే గడిపే రోజైతే వస్తది. ఆల్రెడీ ఈ 'గేమ్ చేంజర్' సినిమాకే వాళ్ళు సగం అయితే సక్సెస్ అయ్యారు. ఎందుకయ్యా అంటే సినిమాకి నెగెటివ్ రివ్యూస్ రావటం వల్ల వాళ్ళైతే కొద్దిగా సక్సెస్ అయ్యారేమో గానీ, పాజిటివ్ రివ్యూస్ గనక వచ్చుంటే ఈ రోజున ఒక్కడు కూడా కనిపించేవాడు కాదు. ఏం పర్లేదు జస్ట్ టైమ్ గ్యాప్ అంతే. టైమింగ్‌లో ఎటువంటి గ్యాప్ అయితే ఉండదో. రన్నింగ్‌గా ఉండండి. ఆ రోజైతే రాబోతుంది.